వైఎస్ఆర్సీపీ నేతలు వైఎస్ఆర్సీపీ శ్రేణుల యొక్క భార్యలను కించపరిచే విధంగా మహిళలను అసభ్యకరంగా మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఏబిఎన్ రాధాకృష్ణ వైఖరికి నిరసనగా ఇవాళ ఆంధ్రజ్యోతి ఒంగోలు ఆఫీస్ ఎదురుగా పెద్ద ఎత్తున కథం తొక్కారు. జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బుచ్చేపల్లి శివప్రసాద్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఇద్దరు అత్యంత పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళతో నిరసన తెలిసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా చూస్తారు దీన్ని? ఒక పెద్ద ఛానల్ నడుపుతున్నాను, పత్రిక నడుపుకుంటున్నాను అని చెప్పుకుంటున్నాడు ఒక పెద్ద మనిషి, ముసుగులో ఉన్న వ్యక్తి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం, మహిళలను టార్గెట్గా చేయడం అనేది ఎట్లా చూస్తారు మీరు? ఆ పెద్ద వ్యక్తి అనే మాటకి ఆయన పూర్తిగా అర్హత కోల్పోయినారు. ఈరోజు అండి గారు అనే పదం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఆయన రాధాకృష్ణకి తీసివేసి మాట్లాడాల్సిన పరిస్థితికి ఆయన దిగజారు. ఇటువంటి రోత మాటలు కానీ లేదా ఆయన ఏదైనా ఉంటే ఆ బిఆర్ నాయుడునో చంద్రబాబునో కోపంగా తిట్టుకోండి, అంతేగాని వాళ్ళ మీద కోపం ఏదైతే ఉందో మా వాళ్ళ మీద బురద చల్లొద్దండి. ఇది సరైనది కాదు. నాకు తెలిసి ఖచ్చితంగా ఆయనకు ఆ బిఆర్ నాయుడునో చంద్రబాబునో తిట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళని తిట్టలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద పడడం అనేది చాలా చాలా బాధాకరం. ఈరోజు 2 లక్షల కోట్ల పైన ఖర్చు పెట్టి ఏమీ లేని ప్రదేశాన్ని దాన్ని అభివృద్ధి చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే నేషనల్ మీడియా కానీ స్టేట్ మీడియా కానీ అన్ని విధాలుగా విశ్లేషించి ఇది సరైన పద్ధతి కాదు, మళ్ళీ కేంద్రీకృతం చేయకూడదు, దీన్ని విస్తరింపచేయాలి, అన్ని జిల్లాలను కూడా బాగుపరచాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం, అమరావతి మరియు కర్నూలు 3 రాజధానులుగా ముందు తీసుకువెళ్లారు. కాకపోతే ఎంతసేపటికి అక్కడే తిరుగుతుంది కాబట్టి జగనన్న కూడా ఇంకొంచెం పెద్ద భాగ్యనగరం మాదిరిగా చేద్దామనే ఆలోచనతో మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఇవి కలుపుకుంటే దాదాపు ఇప్పటికే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దానికి ఇంకొంచెం అమరావతి 2 లక్షల కోట్లు కాదు, లేదా 30,000 కోట్లు 40,000 కోట్లు పెడితే నాకు తెలిసి ఇండియాలో కంటే పెద్ద రాజధాని మనం తయారు చేయొచ్చు, దాంతోపాటు పోర్ట్ సిటీ చేయొచ్చు అనే ఆలోచనతో మావిగన్ అనే పేరు ముందు తీసుకొచ్చారు. ఒక్కసారి ఆ పేరు ముందు తీసుకొచ్చిన తర్వాత గుంటూరు కానీ విజయవాడ కానీ మచిలీపట్నం కానీ అక్కడ పెద్ద ఎత్తున మంచి పేరు రావడం, అందరూ కలిసి ఈ విధంగా ముందు పోవడం అనే ఆలోచనతో రాష్ట్రం మొత్తం కూడా దాని గురించి చర్చ ముందు తీసుకోవడం. ఎన్ని విధాలుగా చూసినా కూడా ఇంటెలిజెన్స్ పర్సన్స్ లేదా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ప్రతి ఒక్కరూ ఇది బాగానే ఉంది ఆలోచన, ఇది ముందుకు తీసుకువెళ్దామనే మాట పాజిటివ్ బయటికి రావడం, దానితోటి దీన్ని ఏదో విధంగా మళ్లించాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తలు వారి మీద కాదు, వారి ఇంట్లో వాళ్ళ మీద, ఆడవాళ్ళ మీద పడడం అనేది చాలా చాలా బాధాకరం. మరొక్కసారి ఇటువంటి రోత మాటలు రాస్తున్న వ్యక్తి ఏదైతే ఉందో పూర్తిగా ఆయన ఆ గారు అనే పదం పక్కన పెట్టేసి ముందు కావాలంటే ఒరే అని పిలవండి, తర్వాత కావాలంటే గాడు అని ఏదైనా పిలవండి. కాకపోతే ఆయనైతే ఈ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని విధాలుగా ఆ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆంధ్రజ్యోతి సబ్స్క్రిప్షన్ దయచేసి ఆయన పద్ధతి మారేంతవరకు ప్రతి ఒక్కరూ అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా చాలా మంచిది. మరొక్కసారి ఈరోజు ఒంగోలులో జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివన్ ఆధ్వర్యంలో ఈ ఏబిఎన్ ఆఫీస్కి వచ్చి ప్రతి ఒక్కరూ ఖండించడం చాలా చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. సార్ చెప్పండి, చూస్తుంటే మావిగన్ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న టైంలో ఒక స్ట్రాటజిక్గా ఈ పదాలు బయట తీసుకొచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది, కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు, ఏమంటారు మీరు? రీసెంట్గా ఈ 2 రోజుల క్రితం ఏబిఎన్లో వాళ్ళు తొలి పలుకులని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళల్ని కించపెడుతూ మాట్లాడటం నిజంగా పూర్తిగా బాధాకరంగా ఉంది. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. జయ రాధాకృష్ణ గారు, మీరు ఒక రాజకీయ నాయకుడా, పత్రికలు నడుపుతున్నారా? ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలు ఎవరో ఒకరితో తప్పు మాట్లాడితే ఓకే, కానీ నువ్వు స్వార్థం లేకుండా అందరినీ కాపాడుతూ ప్రజల రక్షణను కాపాడుతూ మహిళలను కించపరచకుండా మాట్లాడే అవసరం ఉన్నప్పుడు ఇవన్నీ మాట్లాడటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. నువ్వు దీన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం, మావిగన్ని డైవర్ట్ చేసుకోవడం కోసమే కావాలని చెప్పేసి అసలు ఆ మావిగన్ పేరు వచ్చిన పాటనే 2 రోజులు ప్రపంచం మొత్తం మావిగన్ గురించి మాట్లాడుతుంది. నీ అమరావతి గురించి ఎవడు మాట్లాడట్లా. అమరావతి గురించి ఎందుకు మాట్లాడాలి? అమరావతి నువ్వు పెట్టిన కానించి నువ్వు అధికారంలో 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏదైనా ఒక పర్మనెంట్ బిల్డింగ్గా కట్టగలిగావా? అన్ని డబ్బులు మాత్రం టెంపరీ స్ట్రక్చర్ అని చెప్పేసి లక్షల కోట్ల రూపాయలు ఆడబడేసావు. ఇప్పుడు సుమారుగా 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మొత్తాన్ని అమరావతిలో పెట్టేస్తే మిగిలిన ప్రాంత ప్రజలు మనుషులు కాదా?
మిగిలిన వాళ్ళు డెవలప్ అవ్వాల్సిన అవసరం లేదా? రాష్ట్రం మొత్తం డెవలప్ అవ్వాలని చెప్పి ముఖ్య ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన ప్రపోజల్కి మచిలీపట్నం కూడా కలిస్తే బాగుంటుంది. మచిలీపట్నంలో పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి వేల కోట్ల రూపాయలు పెట్టారు కాబట్టి పోర్టు సిటీగా డెవలప్ అయ్యిందని చెప్పేసి మచిలీపట్నాన్ని యాడ్ చేసి మావిగనని చెప్పావు. దీని తప్పే ఉంది? నువ్వు ఇంతవరకు కూడా ఒక బిల్డింగ్ కూడా కట్టలేదు, ఇకపైన కట్టలేవు. ఇప్పుడు దాకా ప్రతి వర్షాల సీజన్లో మునిగిపోవడం తప్ప ఇంకేముంది అమరావతి? మునిగిపోవడం, చెట్లు పోవటం, నీళ్లు తోటం, మళ్ళీ కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఓన్లీ గ్రాఫిక్స్ కోసమే వేలాది కోట్లు పెట్టిన చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేస్తున్నావు. నిజంగా నీకు అమరావతి ఇంక నడవదు. అమరావతిని ఎవరు నమ్మరు. ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల ప్రకారం ఖర్చు తక్కువగా ఉండి మంచి క్యాపిటల్ డెవలప్ చేసుకోవాలని చెప్పారు. అది కూడా ఈ మావిగను కూడా నేను ఏరియల్ డిస్టెన్స్ చూస్తే 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లే ఉంది ఏరియల్ డిస్టెన్స్ చూస్తుంటే. ఇది డిస్టెన్స్ మచిలీపట్నం విజయవాడ అమరావతి డిస్టెన్స్ ఎక్కువైనా కూడా ఒక రింగ్ రోడ్ ఫ్యూచర్లో ఫామ్ చేస్తే ఒక విజన్ ఉన్న నాయకుడు ఏ విధంగా ఆలోచించాలో జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఫ్యూచర్లో ఒక రింగ్ రోడ్ ఏర్పాటు చేసిన ఏరియల్ డిస్టెన్స్ మొత్తం 60-70 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ గ్రేటర్ సిటీ ఏరియల్ డిస్టెన్స్ చూస్తే సుమారుగా 120 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఉంది. దాంట్లో 50% కదా. ఆలోచన ఉండాలి బాబు గారు, ఆలోచించండి. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కష్టపడతా ఉంటాడు. ఎక్కువ పేద ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉపయోగపడే డబ్బులు వెచ్చించడు, వేస్ట్గా ఖర్చు పెట్టడు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అమరావతిని వద్దని చెప్పలేదు, అక్కడ రాజధాని లేదని చెప్పడం లేదు. కానీ మచిలీపట్నం విజయవాడని కలపమని చెప్పినప్పుడు వీళ్ళకి అక్కడ సపోర్ట్ చేసి ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు వీళ్ళు వద్దని చెప్తున్నారు? ఆ 30 గ్రామాల్లోనే ఉండాలనుకుంటారని మీ భావన? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి కూడా అమరావతి ఎందుకంటే వాళ్ళ మనుషులు భూములు అక్కడ ఉన్నాయి, వాళ్ళు డబ్బులు వెచ్చించారు. ఎక్కడ అమరావతి ఫెయిల్ అయితే వాళ్ళందరూ తిడతారేమో అని చెప్పేసి కోపంతో బాధతో ఆ ఆవేదన ఆక్రోషం కక్కబెడుతున్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి, మంచి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అన్ని డెవలప్మెంట్కి ఉపయోగపడేది చెప్పారు. కాబట్టి మీరు దయచేసి మరొకసారి మీరు ఆలోచించండి, ప్లాన్ బి తీసుకోండి, రాష్ట్రం డెవలప్ అయింది. చెప్పండి, మీరు ఒక మహిళగా మీరు చెప్పండి, ఎంత ఆవేదన చెందుతున్నట్టుగా అనిపిస్తుంది ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా. ఈ అసభ్యకరమైన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? అది మంచి పద్ధతి కాదని నేను చెబుతున్నాను. ఏబిఎన్ రాధాకృష్ణ గారు మహిళల గురించి మాట్లాడటం చాలా బాధాకరం. భార్యల గురించి, చెల్లెళ్ళ గురించి మాట్లాడటం చాలా అసభ్యంగా ఉంది, చాలా రాతగా ఉంది కూడా. అదే మనల్ని వైఎస్ఆర్ పార్టీ మహిళలు అన్నప్పుడు మీ పార్టీ వాళ్ళు, మీ వాళ్ళు మీరు లేరా? పెళ్ళాం లేదా? అక్క లేదా? చెల్లెలు లేరా? మరి మీ వాళ్ళు మా వాళ్ళు అటువంటి వాళ్ళే మీ మహిళలు కూడా. అందరు మహిళల్ని సమానంగా చూడాలి, కానీ వైఎస్ఆర్ పార్టీ మహిళల్ని ఇంత బాధ పెట్టడం అది మంచి పద్ధతి కాదు. ఆయన మటుకు మహిళలకి క్షమాపణ చెప్పాలని, నేను క్షమాపణ చెప్పకపోతే రేపు వచ్చే రోజుల్లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు 2029 వచ్చినప్పుడు రాధాకృష్ణని ఏ తిరణాలు వచ్చినా ఆ మహిళలు పిచ్చి కుక్కన కొట్టినట్టు తిప్పి తిప్పి మా మహిళలు కొడతారని సభాముగా తెలియజేసుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి, మాజీ మంత్రి ఉన్నారు ఇక్కడ, ఎలా చూస్తారు దీన్ని? మావిగన్ అనంగంలోనే అసలు గత్రపాటు గురై ఏదేదో వ్యాఖ్యలు వచ్చినట్టుగా కనపడుతుంది. మీరు ఎలా ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం 2 లక్షల కోట్ల రూపాయలతోటి అమరావతి నిర్మాణం చేపడతామని చెప్పి మొదటి రోజు నుంచి చెప్తా ఉంది. ఇప్పటికీ ఇందాక మా అధ్యక్షుల వారు చెప్పినట్టు అందులో ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. బిల్డింగ్లు ఏవైనా కూడా కేవలం టెంపరీ బిల్డింగ్స్ అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏదో విధంగా ఆ యొక్క అమరావతి రైతులలో నెలకొంటున్నటువంటి అసహనాన్ని కూడా గుర్తించి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ కింద ఏదో రాజధాని పార్లమెంట్లో పెట్టాలని చెప్పి దాన్ని పక్క తిప్పితే ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చక్కటిగా ఒక ప్లాన్ బి, మేము కూడా అన్నాం, మూడు రాజధానులన్నీ ఒక ఆలోచన తీసుకొచ్చాం. కానీ ఈరోజు ప్రజల యొక్క ఆశయాలకు వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు ఇంకొక ప్రతిపాదన చేయడం జరిగింది. చక్కటి ప్రతిపాదన ఏంటి? 60 లక్షల మంది ప్రజలు కవర్ అయ్యేటట్టు 20,000 కోట్ల రూపాయలతోటే ఒక మంచి రాజధాని నిర్మాణం జరుగుతుంది. నువ్వు 2 లక్షల కోట్ల రూపాయల నిర్మాణము, ప్రతి బిల్డింగు ఖర్చు అంటికిన 14,000 రూపాయలు ఎసెప్టీ. దాని ప్రకారం అది ఎప్పుడు కావాలా, ఏం కావాలా? ఈరోజు సరే ఉన్న కాడికి నువ్వు ఏదో 30,000 ఎకరాలు తీసుకున్నావు కదా, మరి ఆ దానికన్నా వాళ్ళకి డెవలప్ చేసి కమర్షియల్ ప్లాట్లు, రెసిడెన్షియల్ ప్లాట్లు ఇస్తామన్నా అది ఇవ్వలేదు కదా. ఇప్పుడు మళ్ళీ కొత్త పాట అందుకొని ఇంకొక 50,000 ఎకరాలు కావాలా? ఆ 50,000 ఎకరాలతోటి మళ్ళీ నేను ఎయిర్పోర్ట్ కట్టిస్తా, రైల్వే స్టేషన్ కట్టిస్తా. రైల్వే స్టేషన్కి 2,000 ఎకరాలు ఎక్కడ నేను చూడలే. ఆ రైల్వే స్టేషన్ పోవాలంటే ఇంకో రైలు ఎక్కిపోవాలా, అట్లా పరిస్థితి కనబడతా ఉంది. దీనన్నింటినీ ఈరోజు ప్రజలంతా గమనించి ఒక్క ప్లాన్ బి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వెంటనే దాన్ని అందుకున్నారు.
ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని అందుకొని అవును ఇది చాలా బాగుంది, ఇది ఈ 60 లక్షల మంది ప్రజలకు మేలు కలుగుతూ ఉంది, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని 5.5 కోట్ల మందిని విస్మరించి కేవలం అమరావతిలో మరి ఈరోజు 2 లక్షల కోట్లు పెట్టడం కరెక్ట్ కాదు, ఇది దీని మీద చర్చ జరుగుతూ ఉందని చెప్పి ఈరోజు అందరూ గమనించి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆ ప్రయత్నం అంతా ఏది పార్లమెంట్లో బిల్లు పెట్టి దండం పెట్టి ఏదో స్వాతంత్రం తెచ్చినట్టు ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని తెచ్చినట్టు ఒక పేరునుగా ఆ చట్టం రావడం అనేది సిగ్గుచేటు, ఇంతవరకు ఎక్కడా కూడా అలాంటిది ఈరోజు అది జరుగుతూ ఉంటే ఈ రాధాకృష్ణ ఏదైతే ఉన్నారో ఏబిఎన్ రాధాకృష్ణ ఇంకా ఆయనను అంతకన్నా ఇక మేము ఎందుకంటే ప్రజాస్వామ్యవాదులం, మరి విలువలను కాపాడేవాళ్ళం, పత్రికా రంగంలోని విలువలను కాలరాస్తూ సభ్య సమాజం తలదించుకునేలాగా ప్రజాస్వామ్యవాదులు ఎవరు హర్షించదగా మరి కార్యక్రమాలు కానికుండా ముఖ్యంగా మహిళలను కించపరిచే విధంగా అమ్మ చెప్పినట్టు ఈరోజు పిల్లల్ని చెల్లెలుగా చేసి ఎవరన్నా కానీ మాట్లాడే భాష కూడా చాలా జుగుప్సాకరంగా ఉంది భాష. ఈ విధంగా మాట్లాడడము నిజంగా ఆయనకే చెల్లింది, అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసనలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. బేషరత్తుగా రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పని పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది మేము మరి ఆ యొక్క ప్రెస్ బ్యూరోకి ఇన్ఫామ్ చేయడము, ఈ పేపర్కు మరి రద్దు చేయడము, లేకపోతే దీని యొక్క సర్క్యులేషన్ ఏదైతే ఉందో పూర్తిగా బంద్ చేసేంత వరకు మేము ఈ యొక్క ఉద్యమాన్ని మరి ముందుకు తీసుకుపోతాం. దీని మీద నీకు నిజంగా దీని మీద నచ్చకపోతే ఈ యొక్క మావిగన్ ఒక ఆలోచన విధానం, ఒక భావజాలం నీకు నచ్చకపోతే చర్చ పెట్టు. నువ్వు మామూలుగా పెడుతున్నావు కదా, జగన్మోహన్ రెడ్డికి ఏదైనా మీటింగ్ పెడితే సాయంత్రానికి ఈవినింగ్కు అన్ని TV5లో ABNలో ఇక మహా టీవీల్లో ఛానల్లో ఇక చర్చల మీద చర్చలు పెట్టు. నీకు దమ్ముంటే చర్చలు పెట్టి ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభిష్టాన్ని, వారి యొక్క ఆలోచనను నువ్వు తెలుసుకో. అంతేకాని ఈ విధంగా వైసీపీ నాయకుల, కార్యకర్తల, మహిళలు ముఖ్యంగా వారి యొక్క భార్యల మీద, మరి చెల్లెల మీద అసభ్యకరమైన పదజాలం వాడి ఈ విధంగా మరి రాధాకృష్ణ తన పేపర్ని అడ్డం పెట్టుకొని, అదొక పేపర్ అయ్యా, అది ఒక మరి పెత్తందారుల చేతిలో ఉన్నటువంటి ఒక కరపత్రిక, దాన్ని ఖచ్చితంగా నిషేధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అది పరిస్థితి చూస్తుంటే వైఎస్ఆర్సీపీ నేతలు మహిళలకు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల మీద ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. కేవలం ఒక పొలిటీషియన్గా మరి నీచంగా అసభ్య పదజాలతో వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు.